వాటర్ ప్లాంట్స్ని అయితే మనం 3 విధాలుగా అయితే మనం గ్రోత్ చేయొచ్చండి. నేను అలాగే చేస్తున్నాను. చాలా బాగా గ్రోత్ అవుతాయి. ఇవి పర్పుల్ హార్ట్స్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. అయితే నాకు అన్ని మనీ ప్లాంట్ అన్ని రకాలు వేసాను, ఇది మాత్రం ఇప్పటివరకు వేయలేదని దీన్ని కూడా ట్రై చేస్తున్నాను. చామంతి మొక్క కూడా వాటర్లోని బాగా రూట్స్ వచ్చి దానికి ఉన్న మొగ్గలు కూడా పువ్వులే తీడేయండి. అంత బాగా వాటర్లోనైతే గ్రోత్ అవుతున్నాయి మొక్కలు. ఇదొక టైప్ అండి. మొత్తం 3 రకాలుగా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇది ఒక రకంగా మనం వేసుకోవచ్చు ఈ ప్లాంట్స్ని. చాలా అందంగా ఉందండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. పర్పుల్ హార్ట్స్ కదా, ఇప్పటివరకు అన్నీ గ్రీన్గా ఉండేవే వేసుకున్నాను. అయితే ఇంకొంచెం కొమ్మలు అయితే మిగిలిపోయి దీన్నిగా ఈ గోళ నాకు ఖాళీగా ఉంది, దీంట్లోనైతే వేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఇలా రొమ్మలు కట్ చేసి వేసేవి మాత్రం ఇలా కొంచెం లావుగా ఉండి వేర్లు రూట్స్ అవి వచ్చే విధంగా ఉన్నట్టయితే చూసి కట్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకొని నేనైతే మొత్తం ఇవన్నీ కూడా ఈ ఒక గోళంలోనే వేసుకున్నాను. వేసుకుంటే మొత్తం అంతా మనకి దగ్గరగా గుజ్జులాగా అయితే వస్తుంది. తర్వాత ఇది గ్రోత్ అవుతున్నప్పుడల్లా కటింగ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇవి 1 రొమ్మ 2 రొమ్మలు వేసుకొని వదిలేస్తే అవి అలాగా హ్యాంగింగ్ బాస్కెట్లోనైతే బాగుంటాయి, కానీ అలా బాగా ఎక్కువ వేలబడిపోయినట్టు ఉంటాయి. కానీ ఇలా కట్ చేసుకొని ఇలా దగ్గరగా వేసుకొని ఎప్పటికప్పుడు కటింగ్ పెట్టుకుంటే మాత్రం చాలా గుజ్జుగా చాలా అందంగా వస్తుందండి. పెద్ద కొమ్మలు లాంటివన్నీ తీసుకొని ఈ విధంగా అయితే ఇలాగ పింగాణీ జార్ తీసుకొని ఇందులో మనం అయితే గ్రోత్ చేసుకోవాలండి. నేను అన్నీ కూడా పెద్ద పెద్ద కొమ్మలు లాంటివన్నీ తీసుకొని జెట్ ప్లాంట్ ఇలాంటివన్నీ ఎలిఫెంట్ ఎయిర్ ఇలాంటివన్నీ కూడా నేను ఈ జార్లో వేసుకొని అన్నీ కూడా ఒక దాంట్లోనే దగ్గర ఇందులో ఒక 10 రకాల వెరైటీస్ ఉన్నాయండి ప్లాంట్స్ అన్నీని. ఇందులో వేసుకొని నేను ఇందులో వాటర్ అయితే వేసుకొని ఇందులోని కొన్ని ప్లాంట్స్ 20 డేస్కి రూట్స్ వచ్చినవి ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్కి అయితే 30 డేస్, కొన్ని ప్లాంట్స్కి అయితే 40 డేస్కి రూట్స్ వచ్చేవి అయితే ఉన్నాయండి. మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి అవి. ఇలా ఒక పెద్ద దాంట్లో వేసుకొని అందులో మనం 30 వంతు వరకే వాటర్ వేయాలండి. ఫుల్గా అయితే మనం ఫిల్అప్ చేయకూడదు, ఎందుకంటే దానికి కొంచెం మనం గాలి అనేది ఉండాలి వాటికి కూడాను. ఫుల్గా వాటర్ వేసేస్తే మనకు ఆ పైన ఉన్న ఆకులన్నీ కూడా కుళ్ళిపోతాయండి. అందుకే ఒక 1/4 వంతు గ్యాప్ అయితే వాటర్ ఉంచాలి. ఈ విధంగా వేసుకొని మనం 1 మంత్ ఉంచుకుంటే ఎప్పటికప్పుడు 2 డేస్కో 3 డేస్కో ఈ పైన మాత్రం వాటర్ స్ప్రే అయితే చేయాలండి. ఏ వాటర్ ప్లాంట్కి అయినా సరే మన బాటిల్లో వేసుకొనివ్వండి, ఇలాగ వేసుకొనివ్వండి, ఏ విధంగా వేసుకున్నా సరే ఇలాగ వాటర్ స్ప్రే మాత్రం చేయాలి. వన్ మంత్ బ్యాక్ నేను ఆల్రెడీ ఇంకో జార్లోనైతే ఈ ప్లాంట్స్ అన్నీ వేసుకున్నానండి. ఇవే అవి. ఇవన్నీ రూట్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను. చాలా బాగా గ్రోత్ అయ్యాయండి రూట్స్ అన్నీని.
జెట్ ప్లాంట్ అయితే చాలా ఈజీగా వాటర్లో అయితే గ్రోత్ అయిపోతాయండి. 15 days కల్లా రూట్స్ అయితే చాలా బాగా డెవలప్ అయ్యాయి. అలాగే అన్నీ కూడాను ఎలిఫెంట్ లీఫ్ కూడా ఆల్రెడీ అవి రూట్స్తో మనం లైట్గా రూట్స్తో వేస్తాము. ఇది స్నేక్ ప్లాంట్ అండి, బేబీ స్నేక్ ప్లాంట్ కూడా వచ్చింది. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అయితే మనం రూట్స్తోనే ఉండే వేస్తాము, ఆ రూట్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇవన్నిటికి కూడా మళ్ళీ మనం సపరేట్గా వేరే వేరే జార్లోనైతే వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇది చూడండి రూట్స్, ఆల్రెడీ రూట్స్తో వేసిన దానికే మళ్ళీ ఎంత బాగా డెవలప్ అయ్యాయి చూడండి రూట్స్. తెల్లగా పీచ్ లాగా అయితే కనబడుతున్నాయండి. రూట్స్కే మళ్ళీ డెవలప్ అయిన రూట్స్ మటివి వాటర్లోని. ఇవన్నీ కూడా ఇంకా నేను ఏ జార్లోని ఏమేమి వేసుకుంటే అందంగా ఉంటుందో సపరేట్గా అయితే వేసుకుంటాను. ఇవన్నీ ఒక వెరైటీ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా నేను ఒక గాజు బౌల్లోకి అయితే వేసుకుంటాను. ఇవన్నీ మనం విడివిడిగా పెట్టుకుంటే ఎటుకట్టు చెదిరిపోయినట్టు అయిపోతాయన్నమాట. ఇలాగా దారంతో కానీ లేదనంటే ఒక జిఏ వైర్ కానీ లేదంటే రబ్బర్తో దేంతోనైనా పర్వాలేదు, మనం ఇలాగ దగ్గరగా ఇలా కట్టుకొని ఈ రూట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే అవి కటింగ్ చేయకూడదండి. వాటిని మనం దాన్ని మొత్తం అలా చుట్టేసి అలా దగ్గరగా చేసేసి పెట్టుకోవాలి. బాటిల్స్లోనూ అయినా సరే ఇలాగే క్లీన్ చేసిన తర్వాత ఇలాగే చుట్టుకొని పెట్టుకోవాలండి. ఇది సెంటర్లో అలా పెట్టుకుంటే చక్కగా అలా నిలబడిపోతుంది మనం అలా కట్టేసి పెట్టడం వల్ల. దీనికి కూడా వాటర్ అయితే పూర్తిగా వేయకూడదండి, పావంతైనా గ్యాప్ ఉంచాలి. ఈ ప్లాంట్ అయితే వాటర్లో ఉంటుండగానే చాలా బాగా గ్రోత్ అవుతుందండి. లీవ్స్ కూడా డెవలప్ అవుతాయి బాగాను. ఇది ఇంకా మూడో టైప్ అండి, బాటిల్లో డెవలప్ చేయడం అన్నమాట. ఇది చిన్న చిన్న రొమ్మలు లాంటివి. ఇది మాన్స్టర్ ప్లాంట్ అన్నమాట. చిన్న చిన్న రొమ్మలు కట్ చేసుకొని ఇవి ఇలాగ బాటిల్లో పెట్టుకుంటే మాత్రం చాలా చక్కగా రూట్స్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనీ ప్లాంట్ ఇవన్నిటికి కూడా లైట్గా రూట్స్ ఉంటాయి కదా, ఈ బాటిల్లో పెట్టుకుంటే బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో. ఇలాగ బాటిల్లో వేసి రూట్స్ వచ్చినవి కూడా మనం సపరేట్గా మళ్ళీ వేరే గాజు గ్లాసులో వేసుకొని చేసుకోవచ్చండి. ఇదిగోండి చామంతి మొక్క ఇది చిన్న చామంతి ఉంటుంది కదా, ఆ చామంతి వేసుకున్నానండి ఎల్లో కలర్ది. అది మొగ్గలతో పెట్టుకుంటే చక్కగా రూట్స్ వచ్చాయి, ఆ మొగ్గలు కూడా వీడేయండి. నేను ఆ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇది వేసుకొని చాలా రోజులు అయిందన్నమాట, సీజన్ ఉండేటప్పుడు వేసుకున్నాను. ఇది చూడండి, ఈ బాటిల్లోనైతే బాటిల్ లోపల ఉంటుండగానే లీఫ్ అయితే బాగా డెవలప్ అయిపోయి ఇది బయటికి తీయడానికి కూడా అవ్వట్లేదు, రూట్స్లో వెళ్ళి కూడా లీవ్స్ వచ్చాయన్నమాట.